ఈ రోజు మీకు 3 నిమిషాల్లో 30 విగ్రహాలు చూపిస్తారండి. మొదట మా ఇంటి దగ్గర ఉన్న గణేశుడి దగ్గరకు వచ్చాం, గణేష్ యూత్. ఆ తర్వాత రింగ్ దగ్గర ఉన్న రామాలయం దగ్గరకు వచ్చేసాం. నెంబర్ 3 శివపార్వతి గణేష్ ఉత్సవ కమిటీ. ఈ వీడియో మీరు చూసే ఉంటారు. ఇందులో స్కూటీ కొంచెం పెట్రోల్ పోపిస్తున్నాం, ఎందుకంటే ఊరు మొత్తం తిరగాలి. అలా తిరుగుతూ షాదీఖానా పక్కన టాపీ యూనియన్ వాళ్ళు పెట్టిన విగ్రహం దగ్గరకు వచ్చేసి ఈ వినాయకుడి దగ్గర ఎప్పుడు డబ్బులతో అలంకరిస్తారు. కొంచెం ముందుకెళ్తే ఖుషి రోడ్ లో విగ్రహాలు పెట్టారంటే చూడడానికి వచ్చాం. చూడడమే కాదు, 200కు పైగా చిన్న విగ్రహాలు ఈ అంకులే పంపిణీ చేశారండి. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ అన్నదానం దగ్గర నుంచొని తినే వాళ్ళు కూడా గ్రేట్. ఈ గణేశుడు వచ్చేసి 10 అడుగులు, ఇంకొన్ని 10 అడుగులు వేస్తే ఇంకో వినాయకుడు. ఇందాకటి వినాయకుడి కిరీటం లేదు, మీరు చూసారో లేదో. నెక్స్ట్ వచ్చేసి అపార్ట్మెంట్ లోనే ఏం పెడతారు అనుకున్నాం గానీ 6 అడుగులు వినాయకులు పెట్టారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, మన 2 థియేటర్ల గల్లీలో వినాయకుడిని అయితే క్రేన్ తో దింపారు, అంత పెద్దది. మరి ప్రస్తుతం జీవమాల్ ఆపోజిట్ లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి యూత్ దగ్గరకు వచ్చాం. వినాయకుడు కొంచెం నేచురల్ గా ఉంది కదా. డెకరేషన్ చేయడానికి గులాబీలు కూడా చాలా బాగుంది. అంత గ్రాండ్ చేసేది ఎక్కడ అనుకున్నారు? మన పాస్ సెంటర్ ఉన్న రామాలయం దగ్గర. ఈ వీడియో కోసం చాలా మందిని అడుక్కుంటా వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే ఈయన కాంగ్రెస్ ముఖ్య అధ్యక్షులు. అలాగే విగ్రహం చూస్తే కొంచెం రియలిస్టిక్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మట్టా ప్రసాద్ గారి విగ్రహాల దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే 2 విగ్రహాలు ఉన్నాయి ఎదురెదురు. దీని అడ్రస్ వచ్చేసి పెద్ద మసీద్ రోడ్ లో. ఆ తర్వాత హనుమాన్ నగర్ కి వచ్చాం. వినాయకుడి పైన రాధాకృష్ణలు అర్థం కాలేదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో మాట, ఈ హనుమాన్ నగర్ లోనే 35 సంవత్సరాలను పెడుతున్నారంట ఇక్కడ. అలానే మాటలో పడి ఊరి చివర వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చిన వెంటనే మన 2 సబ్స్క్రైబర్లు కలిశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న స్వాములతో కొంచెం కలిసి మాట్లాడి వీడియో కోసం అయితే వాళ్ళని రెడీ చేసేసాను. గణేశుడి ఫేస్ కొంచెం క్యూట్ గా ఉంది కదా. సేమ్ అదే లొకేషన్ లో 2 వినాయకులు పక్క పక్కన పెట్టారు. ఆ లొకేషన్ ఎక్కడ బ్రో అంటే ఊరి చివర ఉన్న పర్మనెంట్ వినాయకుడు. ఈ గణేశుడు అయితే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోద్ది, ఎందుకంటే దీన్ని నిమజ్జనం చేయలేం కాబట్టి. మీకు హైట్ ఎంతో తెలియాలంటే ఈ మూషికని చూస్తే అర్థమైద్ది. అలా అర్థమయ్యి అర్థం కాకుండా పెట్రోల్ బంక్ లో వినాయకుని చూడడానికి వచ్చాం. అప్పటికి టైం అయితే 2 అయింది. ప్రస్తుతం సిద్ధార్థ రోడ్ లో ఉన్నాం. ఆ రోడ్ లోనే 2వ వినాయకుడు బాగుంది, కానీ పక్కన శివాజీ ఏంటో అర్థం కాల. నెక్స్ట్ కిన్లే ఫ్యాక్టరీ దగ్గర వినాయకుడు పెట్టారు, కానీ వాళ్ళు పర్మిషన్ ఇలా. ఇక ఎంతసేపు అడిగినా పర్మిషన్ ఇవ్వలేదని నేనైతే రాజు కాలనీకి వచ్చేసా. గుడి వెనకాల శ్రీ బాలాజీ యూత్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చిన్న వినాయకుడు కూడా చాలా బాగుంది. నాన్న పాదాల కింద కొడుకు బాగుంది. మన మస్తాన్ గడికి ముందే ఏదో కనపడిందంట. ఎమ్మటనే గ్రౌండ్ దగ్గరకు వచ్చేసాం. రాజు కాలనీ మొత్తం ఇక్కడే ఉంది. ఆ తర్వాత అలానే 100 మీద కొత్తూరు వచ్చాం. కొత్తూరు రాగానే కోటేశ్వరరావు గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది మాత్రం అయితే నాకు అసలు తెలియదు. సాయిబాబా గుళ్ళు కూడా వినాయకుడు పెట్టారంటే తొందర నడుచుకుంటూ వెళ్ళి చూసా. సాయిబాబా విగ్రహాన్ని అయితే మూసారు, నిమజ్జనం తర్వాత తెరుస్తారంట. బా ఏం అండర్స్టాండింగ్. ఇదైతే మార్కెట్ వాళ్ళు పెట్టారు. ఇదిగో మన సబ్స్క్రైబర్. నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా విగ్రహాన్ని పెట్టారు. ఆ రూట్ లోనే కొంచెం రైట్ తీసుకుని జవహర్ నగర్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ బాగా నచ్చింది. వినాయకుడు పాదాల దగ్గర స్వామిలు కూడా నిద్రపోతున్నారు. ఇంతలో టైం అయితే మధ్యాహ్నం 3 అయింది. ఈ వినాయకుడు కూడా 3 అడుగులే. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే దూరంలో బెలూన్స్ తో పాటు వినాయకుడు కూడా ఎల్లో గణేష్. ప్రెసెంట్ మనం అయితే 3 కాడ నుండి వెంగళం దగ్గరే ఉన్నాం. ఇక్కడ 5కి డీజే స్టార్ట్ చేశారు. అలాగే సాయంత్రం అయిందని బస్ స్టాండ్ ఇన్ గేట్ దగ్గరకు వస్తే మార్కెట్ వాళ్ళు వినాయకుని పెట్టారు. చాలా సేపు అయిన తర్వాత మసీద్ పక్కన ఉన్న ఏకదంత యూత్ దగ్గరకు అయితే వచ్చాం. గజముఖుడిని గ్రాండ్ గా చేశారు. సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర 10 అడుగుల వినాయకుడు చూసి డిమ్ము. సరే మరి మళ్ళీ కలుద్దాం.